కార్యక్రమం లేదు, ఇంకోటి చేయొద్దు అని సందర్భంగా మా కేబినెట్ మినిస్టర్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక్కటే చెప్తున్నాను, ఒక మండల అధ్యక్షులుగా మా మండల కార్యకర్తల ఆధ్వర్యంలో మేమందరము ఏ రైతుకైతే 2 లక్షల రూపాయలు రాలేదో వాళ్ళు ఆందోళన పడకండి, వాళ్ళ ఎంటంట ఉండి వాళ్ళ దగ్గర ఉండి మా ఇన్ఛార్జి గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు కొద్దిగా ఢిల్లీ చేయడం జరిగింది, లేకపోతే వారు కూడా వచ్చేవాళ్ళు. కాబట్టి మా అన్న ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు వచ్చేంత వరకు మేము నిధులబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకొక విషయం ఖబర్దార్, నేను జాగ్రత్తగా చెప్తున్నాను, మీకు ఇంకొక పని లేదు, మీకు ఇంకొక పని చేయాలంటే మీకు ఏది లేదు కాబట్టి ఇవాళ ఏముండాలంటే ఒక చెక్క భజన ముంగటేసుకున్నారు. 2 లక్షల రూపాయలు కావు, రైతులకు ఇది కాదు, రుణమాపి అన్నారు, ఈ మాపి అన్నారు, ఆ మాపి అన్నారు. తూచ తప్పకుండా మా ఫెస్టివల్లో ఏదైతే మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో దానికి 100కు 100% ఏదొక్కటి ఇడిచిపెట్టకుండా ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తీసుకుంటున్నాం మిత్రులారా. ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ఇవాళ మొన్న రీసెంట్ గా నర్సుల ఉద్యోగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీకు కళ్ళు కనిపించట్లేదా? ఎడుగులుగా నోటికి వచ్చినట్టు గౌరవనీయులు మా సీనన్న గారిని 9 సంవత్సరాలు తిరిగింది, గడ్డిపోస కూడా వీకారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. మీ ఎమ్మెల్యేకు లేదా? 9 సంవత్సరాలు ఎక్కడున్నాడు మీ ఎంపీ, ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? ముత్యంరెడ్డి గౌరవనీయులు ముత్యంరెడ్డి చేసిన పని తప్ప ఏ ఒక్క పార్టీ అయినా ఒక్క కొబ్బరికాయ కొట్టిన చరిత్ర మిడిదొడ్డి మండలంలో ఉందా అని సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అడగండి, రెండేదాన్ని ఉంటే చర్చ కూర్చుందాం. ఈ 2 లక్షల రూపాయలు 6,500 మందికి కాలేదా? 1,480 మందికి ఇంకా రావడం లేదా? దాంట్లో 490 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళే ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. రండి, చర్చకు మేము చూపిస్తాం. మీకు కావాలంటే రండి, గాంధీగడికి రండి, ఇది నిజమా కాదా? కాదంటే మా రైతు వేదిక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, లిస్టు తీసుకోండి. కానీ నోటికి వచ్చింది కదా వాగుతాం అంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా నిరుత్సాహపడరు. మీరు కాదు మమ్మల్ని అడ్డుకునేది, కొడక మేము అడ్డుకుంటాం. మీరు చేసిన ద్రోహానికి ఇవాళ తెలంగాణ రూపాయలే కూడా చేశారు. కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలని మరొక్కసారి విన్నవిస్తూ, ఇంకొకసారి ఇలాంటి నోటికి వచ్చినట్టు మా శ్రీనివాసన్నను అడ్డం పొడుగున్నాడు, దీనికి తక్కువ దానికి ఎక్కువ చెట్టులాగున్నాడు. ఎవరు? మతి స్థిమితం లేని మీ ఎమ్మెల్యే ఉన్నాడు, చెట్టులాగున్నాడు. హరీష్ రావు గారు ఏడయ్యా మరి ఏం చేసినావు? అప్పుడు ఎలక్షన్లు అప్పుడు అన్నాడు 2 కళ్ళు నాయి, మరి ఏ కన్నయ్యను చూపించింది మిడిదొడ్డి మండలంలో? ఈ హరీష్ రావు ఏ కొబ్బరికాయ కొట్టిండో మీకు దమ్ముంటే ఒకసారి నాకు చూపించమని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మాఫీ అవుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్! నిన్నటి రోజున మరి 33 జిల్లాలలో లేది మరి దుబ్బాక కాన్స్టిట్యూషన్లో మిర్దొడ్డి మండలంలో మరి ఆ బీఆర్ఎస్ నాయకులు కల్లిబలి కథలు చెప్పి రైతులను మభ్యపెడుతున్నటువంటి తరుణంలో వాస్తవంగా మేము ఒకటే చెప్తున్నాం, మిత్రమా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నావు, ఎవరికి చేసినవరా బేకు? మేము చేస్తున్నాము చెప్తున్నాము అనే ఉద్దేశంతో మేము చెప్తుంటే మీరు కల్లిబలి కథలు చెప్పి అనవసరమైనటువంటి రైతులను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తెచ్చి మళ్ళా మాఫ్ అవుతుంది, మళ్ళెట్లా మాఫ్ అవుతుందా? రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆఫీసర్ను ఇన్వాల్వ్మెంట్ చేసినాం కాబట్టి ఏఓలు కావచ్చు, ఏఈఓలు కావచ్చు, దాన్ని యథావిధిగా నడుస్తుంది. మరి వాస్తవంగా మొన్ననే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, ఇక చెప్పొద్దు, సిగ్గు శరం లేని మాటలు మాట్లాడితే ఎంపీ సీట్లో ఒక్క సీటు కూడా గెలవకపోతారు. మీకు బదలరా మాట్లాడేదానికి కనీసం సిగ్గు శరమని ఉన్నదే? అసలు మాట్లాడడానికి ఒక ఆలోచన ఉండాలి. నకల్ మారనేకు హక్కలు రాయనన్నాడు, ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో మరి 6 గ్యారంటీల పథకంలో మరి 100% మేము చేస్తున్నటువంటి తరుణంలో మీరు జీర్ణించుకోలేక
మరి మత్స్యసీమత లేని మాటలు మాట్లాడితే యూజ్లెస్ ఫెలోస్ మీకు ఎవరు కూడా చెప్పరు. ఇలా రైతాంగం ఆలోచిస్తుంది. అప్పుడు మేనిఫెస్టోలో మాట్లాడినటువంటి మరి హరీష్ రావు గారు నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. మరి ఎక్కడ ఏ సంధిలో పడ్డావు మిత్రమా? 7 అడుగులు బుల్లెట్ అది ఇది ఎక్కడ పోతివి? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మిడతోటి మండల తరపున ఏదో అగ్గి రాజేసిండట, అక్కడ ఏమో చేస్తాడట. కనీసం వార్డు నెంబర్ గెలవని వ్యక్తి ఒక నాయకుని మీద గౌరవ కీర్తిశేషులు శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడడం, ముత్తంరెడ్డి గారి మీద మాట్లాడడం, మరి శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడము అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అడ్డం పొడువు నువ్వు బలిసినవా నేను బలిసినవా అది ప్రజలు గుర్తిస్తారు. 100% మేము ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ 100% చేస్తున్నాం. మేము తప్పకుండా రుణమాఫీ వాళ్ళకు కాని వాళ్లకు తప్పకుండా చేస్తామనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం.